ఈరోజు మన ధ్యాన భాగం మనిషి పుట్టుక దేవునికి సంతోషమా సంతాపమా అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. బల్బును తయారు చేసింది థామస్ అల్వా ఎడిషన్, టెలిఫోన్ తయారు చేసింది గ్రహం బెల్, అచ్చు యంత్రాన్ని తయారు చేసింది జాన్ గుటెన్బర్గ్, విమానాన్ని తయారు చేసింది రైట్ సోదరులు. ఈ వస్తువును తయారు చేయడం వల్ల వాళ్ళకి ఆ వస్తువుల వలన సంతోషం కలిగింది. ఎందుకు కలిగింది అంటే ఆ వస్తువులు ఏ నిమిత్తం తయారు చేయబడ్డాయో ఆ పనిని ఆ వస్తువులు చేశాయి కాబట్టి చేసినటువంటి వాళ్ళకి ఆ వస్తువుల వలన వాళ్ళకి సంతోషం కలిగింది. మనిషిని తయారు చేసింది ఎవరో అని ఆలోచిస్తే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, మరియు దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే మనిషిని తయారు చేసింది దేవుడు. మనిషిని తయారు చేసినటువంటి దేవుడికి మనిషి వలన సంతోషం కలిగిందా సంతాపము కలిగిందా అని ఆలోచన చేస్తే అదే ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారము, తాను అనగా దేవుడైన యెహోవా నరుని చేసినందుకు గాను సంతాపపడి హృదయంలో నొచ్చుకున్నాడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు మనిషి వలన సంతాపం పొందుతున్నాడు? ఎందుకు మనిషి వలన దేవుడు దుఃఖపడుతున్నాడు? ఎందుకు మనిషి వలన దేవుడు సంతోషము లేకుండా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, వస్తువులను తయారు చేసినటువంటి ఆ యొక్క మనుషులకేమో ఆ వస్తువులు చేస్తున్న పని వలన సంతోషం కలిగింది, కానీ దేవుడు తయారు చేసినటువంటి నరుడు వలన దేవునికి సంతోషం కలగకుండా పోయింది. ఎందుకు అని ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, అందరము సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ దేవుని కార్యములను చూడడం లేదు. కాబట్టి దేవుని పనులను చేయడానికి పుట్టినటువంటి మనిషి దేవుని పనిని పక్కన పెట్టి సొంత కార్యములను చూసుకోవడం వలన దేవుడికి మనిషి వలన సంతోషము కాకుండా సంతాపమే కలుగుతుంది.